వరుస హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ని మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన బోయ కాసమయ్య ఆలియాస్ కాసిం అనే వ్యక్తి కూలి పని చేస్తూ జీవనం గడిపేవాడని, ఈ నేపథ్యంలో నేరస్తుడు తాగుడుకు మరియు చెడు అలవాట్లకు బానిసగా మారి ఆడవారికి డబ్బులు ఇస్తానని ఆశ చూపి వారిని చెట్ల పొదల్లోకి తీసుకుని పోయి శారీరకంగా అనుభవించిన తర్వాత వారికి డబ్బులు ఇవ్వకుండా చంపేసేవాడని జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. సుమారు ఒక నెల కిందట టీడీ గుట్ట మహబూబ్ నగర్ లేబర్ అడ్డ వద్ద ఉన్న లక్ష్మిని నేరస్తుడు తీసుకుని అమిస్తాపూర్ గ్రామం దాటిన తర్వాత కొద్ది దూరంలో ఉన్న పెద్ద బ్రిడ్జ్ దాటిన తర్వాత రోడ్డుకు ఎడమ వైపున కొత్తగా నిర్మించిన బేస్మెంట్లోకి పోయి అక్కడ నేరస్తుడు లక్ష్మితో శారీరకంగా కలిసిన తర్వాత ఆమె నేరస్తుడిని డబ్బులు అడగ్గా డబ్బులు ఇవ్వకుండా నేరస్తుడు అనుకున్న ప్రకారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో తన వద్ద ఉన్న తువాల తీసుకొని ఆమె మెడకు చుట్టి బిగించి తన జేబులో ఉన్న బ్లేడ్ తీసుకొని ఆమె గొంతు కోసి ఆ తర్వాత అక్కడే ఉన్న గ్రానైట్ రాయి తీసుకొని ఆమె ముఖంపై మోదీ చంపాడని తెలిపారు. ఆ తర్వాత ఆమె కాళ్లకు ఉన్న వెండి పట్టీలు తీసుకొని పరారయ్యాడని జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. సత్యనారాయణ ఎండి జమీర్ 2272 నవీన్ కుమార్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ప్రెస్ నోట్ తీసుకోండి. మనకు ఒక అఫెన్స్ రిపోర్ట్ అయింది. ఒక లేడీని ఫస్ట్ అన్నోన్ లేడీ ఆమెని కొట్టి చంపినట్టుగా మనకు ఒక కేసు రిపోర్ట్ అయితే ఆ రోజు కేసు కట్టడం జరిగింది బూత్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అయితే ఆమెకి కాళ్ళకి ఉన్న పట్టీలు కూడా మిస్ అయినాయి. తర్వాత రోజు ఆమె ఐడెంటిఫై అయింది దాసరి లక్ష్మి అనేసి. ఈమె గాజులపేట విలేజ్ మహబూబ్ నగర్ మండలం. తర్వాత పిఎంఈలో ఈమెని రేప్ చేసి చంపినట్లుగా, తర్వాత స్ట్రాంగ్లేషన్ అంటే మెడపీస్కి ఒక క్లాత్ తోటి చంపినట్లుగా వచ్చింది మనకు పిఎంఈ రిపోర్టు. అయితే ఆ సంఘటన స్థలంలో మనం మొత్తం సెర్చ్ చేసినప్పుడు అక్యూజ్డ్ యొక్క ఐడి కార్డు ఒకటి దొరికింది. అయితే దాంట్లో ఫోన్ నెంబరు ఎలాంటిది లేదు, జస్ట్ ఐడి కార్డులో ఫోటో కూడా బ్లర్గా రావడం జరిగింది. దాని మీద మా బూత్పూరు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో టీం అంతా కూడా వర్కౌట్ చేయడం జరిగింది. అయితే ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ రోజు ఏదైతే 11ంటికి అఫెన్స్ అయిందో దానికంటే ముందు వీళ్ళు ఒక వైన్ షాప్ నుంచి ఒక లేడీ అంటే ఎవరైతే చనిపోయిందో ఆమె ఈ అక్యూజ్డ్ పర్సన్, ఇతని పేరు బోయ కాసిము, వీళ్ళిద్దరు రావడం కనిపిస్తుంది. కానీ ఆ సీసీ ఫుటేజ్ కూడా అంత క్లారిటీ లేకుండే. సో ఈ ఐడి కార్డుని బేస్ చేసుకొని అందులో ఉన్న ఫుటేజ్ని బేస్ చేసుకొని కంప్లీట్గా వర్కౌట్ చేస్తే మనకి ఈరోజు మార్నింగ్ టీడీ గుట్ట బస్టాండ్ దగ్గర ఈ బోయ ఖాసిం అనే అఫెండర్ మనకు దొరికినాడు. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మనకు మొత్తం టోటల్ 6 కేసెస్ కన్ఫర్మ్ అయినాయి ఇప్పటి వరకు. అందులో ఈ బూత్పూర్లోవి 2, ఈ లేడీది కాకుండా ఇంకొకటి 7th మంత్లోనే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు 23లో 7th మంత్లో ఒకతను, ఇతని పేరు మున్నూరు మల్లేష్. ఇతను యాక్చువల్గా వీళ్ళిద్దరూ పనిచోట పరిచయం అయ్యారు. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను ఈ బోయ కాసిం ఇద్దరు కూడా పనిచేసే చోట పరిచయం అయ్యారు. ఒక 3000 అతని దగ్గర ఇతను తీసుకోవడం జరిగింది. ఆ 3000 అడిగేసరికి అతన్ని బోల్డర్ తోటి అంటే రాయితోటి కొట్టి చంపేశాడు. అతను 2 days ట్రీట్మెంట్ పొందిన తర్వాత చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా క్లూస్ లేకుండే ఈరోజు ఇతను దొరికిన తర్వాత ఆ హత్య కూడా ఈ బోయ కాసిమే చేసినట్టుగా తెలిసింది. అవి కాకుండా మనకు ఒకటి హన్వాడది, ఒకటి లేడీది, ఇంకొకటి వచ్చేసి మహబూబ్ నగర్ రూరల్, ఇవి 2, ఇంకా వనపర్తి రూరల్ ఒకటి, బిజ్నేపల్లి, మొత్తం టోటల్ 6 కేసెస్ మనకు డిటెక్ట్ అయ్యాయి. ఇతను బోయ ఖాసిం అనే అతను మనకు చింతలకుంట గ్రామము, కేటీదొడ్డి మండలం, గద్వాల జిల్లా. ఇతను ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నాడు, మ్యారేజ్ కాలేదు, మదర్ ఉంటుంది కానీ అక్కడ ఉండడు. మొత్తం తాగుడికి చెడు వ్యసనాలకి బలయ్యి ఇట్లా తిరుగుతూ ఎప్పుడైనా ఈ అడ్డాల దగ్గర, ఎస్పెషల్లీ లేబర్ అడ్డాల దగ్గర లేడీస్ని డబ్బులు ఇస్తాననేసి తీసుకెళ్లడము, తర్వాత రేప్ చేసి చంపేయడము డబ్బులు ఇవ్వకుండా, ఇట్లాంటివి చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు ఈ 6 కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఇంకా ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకేమైనా కేసెస్ ఉన్నాయేమో డిటెక్ట్ చేస్తాము. ఇదంతా కూడా వర్కౌట్ అంతా
డిఎస్పి గారు మరియు భూత్పూరు సిఐ గారు మన రామకృష్ణ అండ్ టీం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు. గాంజాకి సంబంధించి కొన్ని హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది టౌన్స్లో, మనకు విలేజెస్లో కూడా. మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, ఎవరైనా సప్లై చేస్తున్నట్లు కానీ అట్లాంటిది ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మాకు తెలియపరచండి. మీ పేరు చెప్పనవసరం లేదు, అది సీక్రెట్గా ఉంచుతాం. జస్ట్ డయల్ 100 కాల్ చేసినా లేదంటే మా కంట్రోల్ రూమ్కి కాల్ చేసినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఇష్యూ ఇంకోటి భూ కబ్జాలు. ఏదో ఆర్డర్ ఉందనేసి లేదంటే కోర్ట్ ఆర్డర్ సంథింగ్ ఏదైనా ఆర్డర్ ఉందని, కోర్ట్ ఆర్డర్ అని కాదు, మాకు ఆల్రెడీ ప్రీవియస్ ఆర్డర్ ఉంది, ఈ ఆఫీసర్ ఇచ్చారు ఈ ఆఫీసర్ ఇచ్చారు అనేసి ఎవరైనా ఆల్రెడీ పొజిషన్లో ఉన్న వాళ్ళని డీపొజిషన్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం చట్టరీత్యా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. కేసు మాత్రం స్ట్రాంగ్ ఉంటుంది. మోర్ దాన్ 2-3 కేసెస్ 6 monthsలో ఉంటే ఖచ్చితంగా పీడీ యాక్ట్ కూడా వేయబడుతుంది. కాబట్టి అట్లా ఎవరిని వెళ్ళి అమాయకుల్ని బెదిరించకూడదు, ఎస్పెషల్లీ ల్యాండ్ డిస్ప్యూట్స్లో. అదొకటి.